నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వర్తమానం కొరకు రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుని అందులో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని చూద్దాం. రోమిలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. నేను చదువుతాను, మీరందరూ గమనించండి. రోమిలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యములను బట్టి మేము బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని యొక్క చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా. ఇందులోంచి ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటి అని అంటే కనుక, మనస్సును నూతనపరచుకోవడం ఎలా. చెప్పండి అందరూ కూడా, మనస్సును నూతనపరచుకోవడము ఎలా. దయచేసి అందరూ దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవచ్చు. చాలాసార్లు మన జీవితంలో గమనిస్తే కనుక, క్రైస్తవులుగా మారిన తర్వాత, యేసుప్రభువును రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయన వెంబడించే పరిస్థితుల్లో అనేకమైన సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అనేక సార్లు కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఒక ఉదాహరణ బైబిల్ గ్రంథం నుంచి మీకు చూపించాలనుకుంటున్నాను. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం చూస్తే కనుక అనన్య సప్పేరా అనే ఇద్దరు వ్యక్తుల్ని మనకు చూపిస్తున్నాడు బైబిల్ గ్రంథంలో. 4వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే కనుక చాలామంది వాళ్ళ ఆస్తులు అమ్మేసి అపోస్తలుల పాదాల యొక్క అంటే దేవుని యొక్క రాజ్యం యొక్క పని నిమిత్తము వాళ్ళు ఇవ్వాలని అనుకున్నప్పుడు అనన్య సప్పేరాలకు కూడా మంచి ఆలోచన వచ్చింది. ఏంటి అని అంటే కనుక, వాళ్ళ సొంత ఇల్లు అమ్మేసి, వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీ అమ్మేసి వాళ్ళకి వచ్చిందంతా కూడా అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాలన్న ఆలోచన వాళ్ళకి వచ్చింది. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడితో మన సన్నిహితమైన సంబంధంలోకి వెళ్ళిన తర్వాత మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడిన ప్రతిదాన్ని మనం చేయడంలోనే విజయం ఉంది. ఆయన చెప్పింది మనం చేయడమే సక్సెస్ అంటే, విజయం అంటే. హల్లెలూయా. చాలాసార్లు విజయాన్ని మనం అనేకమైన విషయాలతోటి పోలుస్తూ ఉంటాం. లేకపోతే ఒక అకాడమిక్గా ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, లేకపోతే ఒక డిగ్రీ సంపాదించడంలో, లేకపోతే ఒక అద్భుతమైన ఉద్యోగం సంపాదించడంలోనూ, లేకపోతే ఒక స్పోర్ట్స్ ఫీల్డ్లో, లేకపోతే రకరకాల ఫీల్డ్స్లో, పొలిటికల్ ఫీల్డ్లో కానీ, లేకపోతే ఆర్ట్స్ కానీ, మీడియా డిపార్ట్మెంట్లో కానీ, ఏదో ఒక డిపార్ట్మెంట్లో మనం శిఖరాలను తాకితే అదే విజయమేమో అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథం అలా చెప్పట్లేదు. విజయం అంటే ఏంటి అని అంటే కనుక, దేవుడు చెప్పిన పని మనం తూచో చెప్పకుండా చేయడము అంటే, ఆయన మాటకి విధేయత చూపించడమే విజయము. హల్లెలూయా. అనన్య సప్పేరాలు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏంటి అని అంటే కనుక, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి మొత్తం అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఇంటి లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటున్నారు అన్నమాట. అనన్య సప్పేరాతో ఏమంటున్నాడు అని అంటే కనుక, మన దగ్గర ఇంత డబ్బు వచ్చింది, లేకపోతే ధనం మన దగ్గర వచ్చింది, మనం ఏం చేద్దాం అంటే కనుక కొంచెం భాగం మన దగ్గర పెట్టుకుని మిగిలినది పట్టుకెళ్ళి అపోస్తలులకు మనము ఇచ్చేద్దాం. హల్లెలూయా అని ఇద్దరు ఇట్లో చాలా చక్కగా మాట్లాడుకున్నారు, అగ్రీ అయ్యారు. చాలా బాగా నడుస్తుంది. అపోస్తలుల పాదాల దగ్గర పెట్టడానికి వాళ్ళు వెళ్ళారు. అప్పుడు అపోస్తలులు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? పేతురు అడుగుతున్నప్పుడు అనన్య నీ ఇల్లుని మొత్తాన్ని ఇంతకీ అమ్మేవా అని అంటే అతను ఏమన్నాడు? అవునండి, ఇదే మొత్తం వచ్చింది, ఇంకేమీ లేదు. హల్లెలూయా అంటే అప్పుడు చూడండి 5వ అధ్యాయము 4వ వచనం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 4వ వచనంలో అతను ఏమంటున్నాడు చూడండి. పేతురు, ఇలాంటి పని నువ్వు ఎలా చేయగలిగావు? నువ్వు మాకు అబద్ధం ఆడలేదు, నువ్వు దేవుడికి అబద్ధం ఆడుతున్నావు. హల్లెలూయా. ఇతనికి వచ్చిన ఆలోచన చాలా మంచిది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో అతను సరైన మార్గాన్ని ఎన్నుకోలేకపోయాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. క్రైస్తవులుగా మనము యేసుప్రభువుని అంగీకరించిన తర్వాత ఆయన విధానాల్లో కాకుండా ఇంకా మన పద్ధతుల్లోనే మనం జీవితాన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తే విజయం అనేది మన దగ్గరికి రాదు. మన జీవితంలో సమాధానం అనేది మనం పొందుకోలేకపోతూ ఉంటాం. హల్లెలూయా. అతను ఏమంటాడు చూడండి, నువ్వు మాకు అబద్ధం చెప్పట్లేదు, దేవాది దేవుడికి నువ్వు అబద్ధం చెప్తున్నావు. అంతే. ఏంటైంది అని అంటే కనుక, బయట అతనుకున్న ప్రవర్తన అతను మార్చుకొని ఇతరుల దృష్టిలో సరిగ్గా కనబడాలనుకుంటున్నాడు తప్ప దేవుని యొక్క దృష్టిలో అతను సరిగ్గా అవ్వాలని ప్రయత్నం చేయట్లేదు. అందుకని ఆ క్షణంలోనే అతను ఏమైపోయాడు? అక్కడ పడిపోయి చనిపోయాడు. తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఈ సంగతులన్నీ తెలియదు. తన భార్య వచ్చింది లోపలికి. భార్యను పేతురు అడుగుతాడు, ఏమని? అమ్మా, ఇంతకే నువ్వు అమ్మేవా అంటే, ఇంతకే అమ్మానండి. అనప్పుడు ఏమవుతుంది? ఇదిగో నీ భర్త వల్ల నువ్వు కూడా
వెళ్ళిపోతాం. అంటే ఆవిడ కూడా వెంటనే అక్కడ పడిపోయింది. హల్లెలూయా. ఈ రోజున ఇలాంటి క్రైస్తవులు చాలామంది ఉంటున్నారు. యేసుప్రభువుని రక్షకుడుగా అంగీకరిస్తున్నారు, కానీ ఇంకా వాళ్ళ పద్ధతులనే అనుసరిస్తున్నారు. కానీ విజయం అంటే ఏంటి అని చెప్పాం ఇందాకలా, యేసుప్రభు యొక్క మాటలకి మనము విధేయత చూపించడము, ఆయన చెప్పినట్టు ఆయన పద్ధతుల్లో నడుచుకున్నప్పుడే మనకు విజయం అనేది అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సో ఈ బయట ఇతను మారిన స్వభావం లోపల అతనికి అటువంటి కన్విక్షన్ లేదు, లోపల అతనికి ఇంకా మార్పు అనేది రాలేదు. హల్లెలూయా. కానీ ఒక శుభవార్త మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఏంటిది అని అంటే కనుక, ఎప్పుడైతే యేసుక్రీస్తుని రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించావో, ఇదిగో పాతవి గతించిన సమస్తము కొత్తవాయను. హల్లెలూయా. ఎప్పుడైతే మన లోపల ఉన్న ఈ పాపపు స్వభావం పోయిందో, మన అటువంటి పద్ధతులు ఇంకా వెళ్ళాల్సిన అవసరత లేదు. మరి నూతనమైన పద్ధతులు ఏంటి, నూతనమైన మార్గాలు ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు. చాలా విషయాల్లో మన మనస్సు నూతనపరచబడాలి. మనం ఎప్పుడైతే రక్షణ పొందేసామో మన ఆత్మ మారింది, కానీ మన శరీరము మన ప్రాణం ఇంకా మారలేదు. ప్రాణంలో ఏముంటాయి చెప్పండి? ప్రాణంలో మన యొక్క ఆలోచనలు, మన యొక్క భావోద్రేకాలు, మన యొక్క చిత్తము, ఈ మూడు మారాలి. ఆత్మ ఒకటే మారింది, శరీరం మారలేదు, ప్రాణం మారలేదు. హల్లెలూయా. అందుకని రోమీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు? మీ మనస్సు మారే కొలది నూతన మగుచు మీరు రూపాంతరపరచబడతారు. హల్లెలూయా. మీ మనస్సు నూతన పరచబడే కొలది కూడా మీరు రూపాంతరపరచబడతారు. అంటే ఎంత ఎక్కువ నూతన పరచబడితే అంత ఎక్కువ రూపాంతరపరచబడతాం. హల్లెలూయా. ఇది ఒక రోజులో అయిపోతుందండి? అవదు. హల్లెలూయా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఇటువంటి చెడు స్వభావంతో మనం జీవించాం. ఒక రోజులో ఈ నూతనమైన స్వభావం మనలోకి మొత్తంగా వచ్చేస్తుంది అంటే రాదు. ఇది ఒక ప్రాసెస్, దీనికి సమయం పడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోక మర్యాదలను అనుసరించొద్దు అంటున్నాడు దేవుడు. చాలా జాగ్రత్తగా వినాలి మనం. ఈ లోక మర్యాదలు మనము అనుసరించకూడదు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. అంటే ఏమంటున్నాడో తెలుసా? దేవుని యొక్క చిత్తం గురించి తెలియాలి అని అంటే కనుక ముందర మన మనస్సు నూతన పరచబడాలి. హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయము, అవునా కదా? అంటే చాలా మందికి దేవుని యొక్క చిత్తం గురించి తెలియదు. కొంతమంది దేవుడి పలానా పని చేయమన్నాడు అనుకోండి, అది చాలా కష్టంగా అనిపిస్తుంది, లేకపోతే వాళ్ళ లోపల ఉన్న ఆశలు చంపేసుకోవాలని అనిపిస్తుంది. కానీ ఇతను ఏమంటాడో చూడండి, దేవుని యొక్క చిత్తం ఎలాంటిదంట? ఇది చాలా ఉత్తమమైనది, అంటే ది బెస్ట్ థింగ్ అన్నమాట. దేవుడు ఎప్పుడు మనకి యావరేజ్ స్టఫ్నో లేకపోతే బిలో యావరేజ్ స్టఫ్నో ఇవ్వడు. హీ ఆల్వేస్ హ్యాస్ ద బెస్ట్ ఫర్ అస్. ప్రతిసారి కూడా మనకి ఉత్తమమైన దాన్ని దేవుడు ఎన్నుకొని పెడతాడు. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఎంతమందికి ఉన్నతమైనవి కావాలి? హలో, మీ జీవితంలో ఎంతమందికి ఉన్నతమైనవి కావాలి? నాకు కావాలి. హల్లెలూయా. నాకు యావరేజ్ స్టఫ్ వద్దు. హల్లెలూయా. ఎవరన్నా పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఏమనుకుంటారు? అందమైన భార్య కావాలనుకుంటారు వద్దా? ఎవరో పర్లేదులే, నల్లగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పర్లేదు అనుకుంటారా? లేదు. రైట్. సో దేవుడు కూడా మన యొక్క హృదయవాంఛలు తెలుసు. హల్లెలూయా. ఎవరైనా గయ్యాలైన భార్యని కావాలనుకుంటారా? ఎప్పుడు గొడవ పడుతుండే భార్య కావాలనుకుంటారా? దేవుడు కూడా అలా అనుకోడు. హల్లెలూయా. దేవుడు ఎలాంటిది ఇవ్వాలనుకుంటాడు మన జీవితంలో? అంతే కనుక ఉత్తమమైన దాన్ని, బెస్ట్. చెప్పండి, దేవుడు నా జీవితంలో ఉత్తమమైన దాన్నే ఇస్తాడు. హల్లెలూయా. నేనేం చేయాలి అంటే కనుక నా మనసును నూతనపరచుకోవాలి. ప్రతి దాంట్లో కూడా దేవుడు నాకు ఉత్తమమైన దాన్ని ఇస్తాడు, దేవుడు నాకు ఉత్తమమైన దాన్ని ఇస్తాడు. సపోజ్ కెరీర్లో తీసుకోండి, చదువుకుంటున్నారు, ఇంకా మీ యొక్క విద్యలో ఉన్నారు. ఎవరన్నా ఫెయిల్ అయిపోవాలని కోరుకుంటారు ఎగ్జామ్ రాసేటప్పుడు? ఎవరైనా కోరుకుంటారా? నేను జస్ట్ పాస్ అవ్వాలని కోరుకుంటారా? లేదు. ఎలాంటి మార్కులు కావాలనుకుంటారు? ఉత్తమమైనవి. హల్లెలూయా. సో ఇక్కడ అదే అంటున్నాను అనమాట. రోమీయులకు రాసిన 12లో దేవుని యొక్క చిత్తం ఎలాంటిదట? ఉత్తమమైనది, రెండవది అనుకూలమైనది. చాలామంది ఏమనుకుంటున్నారంటే కనుక ఇది నేను చేయలేను, ఇది చాలా కష్టమైనది. కష్టమైందే కానీ నువ్వు చేయగలవు దాన్ని. హల్లెలూయా. కష్టమైతే అవ్వచ్చు కానీ అసాధ్యమైతే కాదు. హల్లెలూయా. యేసుప్రభు వారు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఏమైంది అని అంటే కనుక ఆయన మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? ప్రభువా, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. అంటే యేసుప్రభు వారికి కష్టం అనిపించింది. కొన్నిసార్లు దేవుని యొక్క చిత్తం మనకి కష్టంగా అనిపిస్తుంది.
కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక ఇది కష్టమైంది కానీ అసాధ్యమైంది అయితే కానే కాదు. హల్లెలూయా. అందుకని అతను ఏమన్నాడు, తండ్రి నా యొక్క చిత్తము కాదు నీ యొక్క చిత్తమే నెరవేరాలి. మళ్ళీ ఎందుకు వచ్చాడు, ఎందుకు అతని మనస్సును మళ్ళీ నూతనపరుచుకున్నాడు యేసు ప్రభువారు అని అంటే కనుక ఇది చాలా ఉత్తమమైనది, ఇది చాలా అనుకూలమైనది. హల్లెలూయా. కొన్నిసార్లు కష్టమైన పనులు దేవుడు చెప్తా ఉంటాడు, క్షమించలేని వారిని క్షమించమంటాడు, వాళ్ళు మనల్ని ప్రేమించరు అయినా సరే తిరిగి దేవుడు వాళ్ళని ప్రేమించమంటూ ఉంటాడు, వాళ్ళతో మాట్లాడమంటాడు. అసలు రిజల్ట్స్ కనబడవు కొన్నిసార్లు మనకి, అయినా సరే దేవుడు వాళ్ళ వెంట వెళ్ళమని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేయాలి మనము, దేవుని యొక్క చిత్తాన్ని ఎన్నుకోవాలి. అనన్య సప్పేరాల వరే ఈజీ మార్గం ఎన్నుకోవద్దు, దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎన్నుకున్నాం. మూడో లక్షణం కూడా ఉంది, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైనది. సంపూర్ణమైనది. హల్లెలూయా. అంటే దేవుని యొక్క చిత్తంలో ఉంటే నీకు ఇంకేది కూడా అవసరం లేదు. సో మనకు కావాల్సింది ఏంటి అని అంటే కనుక దేవుని యొక్క చిత్తము, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైనది, పర్ఫెక్ట్ థింగ్ మాట. ఆయన యొక్క చిత్తంలో ఉంటే ఇంక మనకి ఏది కూడా అవసరం అనేది లేదు. చాలామంది ఎందుకు జీవితంలో స్ట్రగుల్ అవుతున్నాము మనం అందరం అని అంటే కనుక ఈ దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎన్నుకోలేకపోతున్నాం. ఎందుకు ఎన్నుకోలేకపోతున్నాము అని అంటే కనుక మన మనసులు ఇంకా నూతన పరచబట్టలేదు. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు వారి జీవితంలోంచి మనం 3 ఉదాహరణలు చూసి మన మనస్సుని ఎలా నూతనపరుచుకుంటే మన జీవితాల్లో విజయాన్ని ఎలా సాధించాలో చూపిస్తాను మీకు. హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? వావ్, గ్రేట్. ఏ విషయాల్లో మనం నూతనపరచబడాలి అనే అంశాలు కూడా బ్రీఫ్గా మనం చూద్దాం. అనేకమైన విషయాల్లో మనకి నూతనపరచడం అనేది కావాలి, ఎందుకంటే జీవితం అనేది అనేకమైన అంశాలతోటి ముడిపడి ఉన్నది. రైట్. చాలా ప్రాముఖ్యమైన జీవితంలో ఏంటి అని అంటే కనుక సమయము. అందరికీ రోజుకి ఎన్ని గంటలు లభిస్తుంది? 24 గంటలు లభిస్తుంది. ఎవరికైనా 30 గంటలు లభిస్తుందండి? లేరు. కొంతమంది 24 గంటలను చాలా చక్కగా వాడుకుంటున్నారు, కొంతమంది దాన్ని వృధాగా పోనేస్తున్నారు. అంటే ఈ సమయాన్ని వాడడంలో మనకి మనస్సు నూతనపరచబడాలి. రెండో విషయం, ఈ యొక్క జీవితాన్ని భూమి మీద మనం జీవించాలంటే కనుక ధనము కానీ డబ్బు కానీ మనకి కావాలి. అందరూ సంపాదిస్తున్నారు, కొంతమంది దాన్ని జ్ఞానయుక్తంగా వాడుకుంటున్నారు. హల్లెలూయా. మెనీ పీపుల్ ఆర్ స్పెండింగ్ ఇట్ బట్ ఓన్లీ ఫ్యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇట్. రైట్. చాలామంది దాన్ని ఖర్చు పెడేస్తున్నారు, కొంతమంది దాన్ని ఇన్వెస్ట్ చేయడం నేర్చుకుంటున్నారు. అంటే ఈ ధనం విషయంలో మన మనస్సు నూతనపరచబడాలి. హల్లెలూయా. ప్రతి క్రైస్తవ జీవితానికి, ఆ మాటకు వస్తే ఏ జీవితానికైనా ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే కనుక సంబంధ బాంధవ్యాలు. మనం ఈనాడు ఈ స్థితిలో ఉన్నాము అని అంటే కనుక ఒకనొక రోజున మన తల్లిదండ్రులు మనల్ని చాలా జాగ్రత్తగా పెంచి కాపాడారు. హల్లెలూయా. వారితో మనకున్న సంబంధం బట్టి మనం ఈ రోజున ఇలాగా ఉన్నాం. మన కుటుంబీకులు ఒక్కలే కాదు, మన రక్త సంబంధికులు, తర్వాత మన సంఘస్థులు, మన స్నేహితులు, వీళ్ళందరూ మనం ఈ రోజున ఇలా ఉండడానికి చాలా పాత్ర పోషించారు. హల్లెలూయా. కానీ కొన్నిసార్లు ఈ రిలేషన్షిప్స్లో సంబంధ బాంధవ్యాలు ఏమవుతుందంటే గోడ ఎదురవుతుంది. అప్పటి వరకు చాలా చక్కగా ఉన్న సంబంధ బాంధవ్యం సడన్గా అందులో ఏమీ లేనట్టు అనిపిస్తుంది. హల్లెలూయా. అంటే ఈ సంబంధ బాంధవ్యాల్లో మన మనస్సును నూతనపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హల్లెలూయా. నా పెళ్ళైన స్టార్టింగ్లో కొంతమంది అన్నారు ఏమనంటే కనుక ఇప్పుడు చాలా చక్కగా ఉంటున్నారు కానీ 3-4 సంవత్సరాలు అవని అప్పుడు ఏముండదు. హల్లెలూయా. ఏముండదంటే ఏమీ లేకుండా చేసుకుంటున్నాం. హల్లెలూయా. ఒకసారి నా మనసుని నేను నూతనపరచుకుంటే ప్రతిరోజు కూడా నా మనసు ఎలా ఉంటుంది, ఇంకా ప్యాషనెట్గా ఉంటుంది. నా భాగస్వామి గురించి నేను ఇంకా చక్కగా ఆలోచించగలుగుతాను. హల్లెలూయా. లేదు బోర్ కొట్టేసింది అనుకుంటే బోర్ కొట్టేస్తుంది. లేదు నా మనసుని ఇంకా నూతనపరుచుకుని కొత్త పద్ధతుల్ని దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆయన యొక్క సత్యాన్ని నేను గ్రహిస్తే కనుక స్టిల్ మళ్ళీ నా జీవితం మళ్ళీ నూతనపరచబడుతుంది. నూతనపరచబడితే నా మనసు ఏమవుతుంది, నా జీవితము రూపాంతరపరచబడుతుంది. హల్లెలూయా. రైట్. అర్థమవుతుందా? చాలాసార్లు ఈ సంబంధ బాంధవ్యాల్లో క్షమాపణ అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. దాని గురించి కూడా కొద్దిసేపట్లో మనం మాట్లాడుకుందాం. అంటే ఈ సంబంధ బాంధవ్యాల్లో కూడా మనకి నూతనపరచబడడం, మన మనస్సు నూతనపరచబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత కెరీర్. చాలాసార్లు మన ఉద్యోగ జీవితంలో లేకపోతే చదువుకునే జీవితంలో కొన్ని వాల్స్ ఎదురవుతూ ఉంటాయి, కొన్ని అడ్డంకులు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఆ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చిన తర్వాత ఇంక నేను చదవలేనేమో అనుకుంటావు, ఎందుకంటే అన్నిసార్లు ఫెయిల్ అయిపోయాం. అటువంటి విషయాల్లో మన మనస్సు నూతనపరచబడాలి. కొన్నిసార్లు కాలింగ్, దేవుడు నిన్ను పిలిచిన పిలుపులో కూడా ఏమనిపిస్తుంది అని అంటే కనుక అయ్యో ఎందుకు చేస్తాను, అసలు ఇది ఫైర్ పోయింది, ఆదిలో ఉండే ప్రేమ పోయింది. అప్పుడు మన మనసుని ఏం చేసుకోవాలి, మనము నూతన పరుచుకోవాలి. హల్లెలూయా. ఎన్నట్లుగంటే భయంకరమైనది ఏంటి అని అంటే కనుక కొన్నిసార్లు జీవితంలో చాలా లో పాయింట్స్ టచ్ చేస్తూ ఉంటాం. మనం చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం, ఇంకెవరు నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఒంటరి అయిపోయాను అనుకున్నావు, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు. హల్లెలూయా.
అటువంటి టైంలో దేవుడి పట్ల కూడా మనకు కోపము కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడిని మనం ప్రశ్నిస్తూ ఉంటాం, ప్రభువా ఎందుకు ఇలా చేసావు నా జీవితంలో. ఇన్ఫాక్ట్ దేవుడు ఎప్పుడు అలా చేయలేదు. దేవుడిలో చెడు అనేది లేదు. ఆయన శోధించబడలేడు చెడు నిమిత్తము. హల్లెలూయా. ఆయన ఎప్పుడు మనకి మంచి బహుమతులు ఇచ్చాడు. అందుకని ఆయన యొక్క చిత్తం ఏంటి చెప్పండి? ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది. ఇటువంటి దేవుడు మనకి ఎప్పుడైనా చెడు కలుగు చేస్తాడండి? లేదు. హల్లెలూయా. అంటే దేవుడి విషయంలో కూడా కొన్నిసార్లు మన ఆలోచనలు తప్పుద్రోవలో వెళ్ళినప్పుడు మన మనస్సును మనము నూతనపరచుకోవాలి. హల్లెలూయా. ఈ నూతనపరచుకోవాలంటే ఏం చేయాలి? చాలా విషయాలు మనం చూసాం. యేసుప్రభు ఏం చేశాడో అయ్యే విషయాలు మనము చూద్దాం. 3 విషయాలు నేను మీకు ఇచ్చి ఈరోజు ఈ ప్రసంగాన్ని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతిసారి ఏ విషయంలో ఉన్నా మన మనస్సు నూతన పరచబడాలి అని అంటే కనుక మొట్టమొదటి విషయం మనం చేయవలసింది ఏంటి అని అంటే కనుక ఫస్ట్ ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోవాలి. నన్ను బాధ కలిగిస్తున్న విషయాలు ఏంటి, రైట్? నేను ఏ విషయంలో ఇంకా విజయాన్ని సాధించలేకపోతున్నాను, ఏ విషయంలో ఇంకా నాకు అడ్డంకులు ఎదురవుతున్నాయి, ఇవన్నీ పేపర్ మీద పెట్టాలి, మైండ్లో ఆలోచించకూడదు. హల్లెలూయా. ఇది చాలా ప్రాక్టికల్ విషయాలు అన్నమాట. ఇవి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మంచి ప్రసంగం వినేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాం, మళ్ళీ పాత జీవితంలోకి మనము వెళ్ళిపోతాం. అలా ఉండకూడదు. ఏం చేయాలంటే కనుక ఈ వాక్యాన్ని మనం వర్కౌట్ చేయాలి. హల్లెలూయా. గట్టి చెప్దాం. హల్లెలూయా. ప్రతిసారి నేను ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. హాస్పిటల్లో పనిచేస్తుంటాం కదా, పనిచేసినప్పుడు పేషెంట్స్ ఉంటారు. పేషెంట్స్ వాళ్ళతో పాటు వచ్చేటప్పుడు కూడా ఏం తెచ్చుకుంటారంటే 2 విషయాలు తెచ్చుకుంటారు. ఒకటి తలగాడి, 2 బైబిల్. హల్లెలూయా. ఏంటి చెప్పండి అవి? తలగాడ, 2 బైబిల్ గ్రంథం. వచ్చిన వెంటనే పేషెంట్కి బెడ్ ఇవ్వగానే ఫస్ట్ తలగాడ పెట్టేస్తారు, తలగాడి కింద బైబిల్ పెట్టేస్తారు. హల్లెలూయా. స్వస్థత ఎలా వస్తుందండి? తలగాడిని దాటుకుని నీ యొక్క మనసులోకి, నీ యొక్క శరీరంలోకి బైబిల్ గ్రంథం నుంచి వచ్చేస్తుందా? లేదు. బైబిల్ అక్కడే ఉంటుంది, నువ్వు అక్కడే ఉంటావు. బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యము నీ మనస్సులోనికి వెళ్ళాలి. హల్లెలూయా. చాలామంది బైబిల్ మీద పడుకోవాలనుకుంటున్నారు, సత్యాన్ని వెతికి తీయాలనుకోవట్లేదు. హల్లెలూయా. యేసుప్రభుని వెంబడించడం అంటే పేరు మార్చుకోవడం, మతం మార్చుకోవడం కాదు. హల్లెలూయా. గట్టి చెప్దాం. మన మనస్సు నూతనపరచబడాలి. ఎందుకంటే ఇది ఒక మతం కాదు, ఇది ఒక మార్గం. ఇట్ ఈస్ ఏ లైఫ్ స్టైల్ మాట. ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ లివింగ్. అందుకని అతను ఏమన్నాడు? నేనే మార్గము, సత్యము, జీవము. హల్లెలూయా. సో మొట్టమొదటిగా ఏ విషయంలో మనం స్ట్రగుల్ అవుతున్నామో మనం రాసుకోవాలి. సంబంధాల విషయాల్లోనా, డబ్బు విషయంలోనా, లేకపోతే నీ కెరీర్ విషయంలోనా, లేకపోతే నీ పిలుపు విషయంలోనా, సమయం విషయంలోనా, దేంట్లో డిసిప్లిన్ విషయంలోనా, దేంట్లోనూ స్ట్రగుల్ అవుతున్నావు నువ్వు రాసుకోవాలి. పేపర్ తీసుకొని దగ్గర పెట్టుకుని దీనిపైన వర్కౌట్ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చెయ్యి అని అంటే కనుక ఆయన నీకు సహాయం చేస్తాడు, రైట్? సో అవన్నీ రాసుకున్న తర్వాత ఏం చేయాలి అని అంటే కనుక ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తుని ప్రభువుగా మనం అంగీకరించామో ఆయన యొక్క శక్తి మనలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. హల్లెలూయా. అంటే నేను సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఎప్పటి వరకు? యేసుక్రీస్తులో నేను ఉన్నంత వరకు. ఆయన దాటి నేను బయటికి వెళ్తే మళ్ళీ వచనం మీకు వర్తించదు. ఆయనలో ఉన్నంత కాలం కూడా, ఆయన మనలో ఉన్నంత కాలం కూడా నేను సాధించలేనిదంటూ ఏదీ లేదు. అప్పటి వరకు బహుశా ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు, కానీ యేసుప్రభు నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో నన్ను ఒక విజేత కింద దేవుడు అప్పుడే చేసేసాడు. ఆమేన్, రైట్? అంటే ఇదంతా దేనివల్ల సాధ్యం అవుతుంది అని అంటే కనుక దేవుని యొక్క కృప వలన. అందరూ చెప్పండి, దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప. కృప అంటే ఏంటి? కృప అంటే శక్తి. ఇట్ ఈస్ ఎంపవర్మెంట్. దేవుడు మనకిస్తున్న శక్తి. అందరికీ ఇది అవైలబుల్గా లేదండి. యేసుప్రభువుని ఎవరైతే, యేసుక్రీస్తు వారిని ఎవరైతే ప్రభువు కింద అంగీకరించారో వాళ్ళకి మట్టికి ఈ కృప మెండుగా ఉంటుంది. హల్లెలూయా. రోమిల్ రాసిన పత్రిక 6వ స్టార్టింగ్లో అతను ఏమంటాడంటే ఎక్కడైతే పాపం విస్తరిస్తుందో అక్కడ కృప మరి ఎక్కువగా విస్తరిస్తుంది. కృప దేనికి ఉపయోగపడుతుంది అని అంటే కనుక దేవుని యొక్క చిత్తానుసారంగా మనము నడుచుకోవడం కోసం. అంటే ఎక్కడైతే నువ్వు పడిపోతున్నావో, ఎక్కడైతే నువ్వు జయించలేకపోతున్నావో ఆ ప్రాంతాల్లోకి దేవుని యొక్క కృప వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఓ హల్లెలూయా. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం చూస్తే కనుక అపోస్తలులైన పేతురు, యోహాను ముగ్గురు నడుచుకుంటూ పోతారు శృంగారమైన దేవాలయానికి. ఆ దేవాలయంలోకి వెళ్ళిపోతున్నాడు. బయట ఎవరున్నాడు? అక్కడ పక్షవాయువు గలవాడు. చిన్నప్పటి నుంచి వాడు అవిటివాడు, వాడు నడవలేడు. వాడిని ప్రతిరోజు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతున్నారు. ఎందుకట? వాడు అడుకుంటున్నాడు పాపం ప్రతిరోజు కూడా, అయ్యా నాకు ఎంతో కొంత
ఇవ్వండి. పేతురు యోహాను ఇద్దరు నడుచుకుంటూ పోతున్నప్పుడు ఏమైంది? అప్పటి వరకు చాలా సంవత్సరాల వరకు ఈ సమాజ మందిరంలోకి పేతురు యోహాను వచ్చి ప్రార్థన చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు వెళ్ళిపోయారో అప్పుడు ఎవరు వచ్చారు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ లోపలికి వచ్చాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వచ్చినప్పుడు పేతురుకి యోహానుకి ఏం కలిగింది అని అంటే కనుక దేవుని యొక్క శక్తి వారి దగ్గరికి వచ్చింది. వాళ్ళ మనస్సు నూతనపరచబడింది. హల్లెలూయా. అప్పటి వరకు ఈ కుంటివాడిని లేకపోతే కథలు లేని వాడిని చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే జాలి పడేవారు. హల్లెలూయా. మనలో కూడా చాలామంది జాలి పడుతూ ఉంటాం, అంతే. అంతకుమించి ఆ సిచ్యువేషన్కి ఇంకేం మనము యాడ్ చేయలేము. కానీ ఒక క్రైస్తవుడిగా దేవుని యొక్క శక్తి మనలో ఉన్నప్పుడు గొప్ప కార్యాలు మనము చేయొచ్చు. అనేక సంవత్సరాలుగా వాళ్ళు చూశారు, కానీ సడన్గా వాళ్ళ మనస్సు నూతనపరచబడింది. వాళ్ళలో దేవుని యొక్క కృప ఉందని అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. అందుకని ఏం చేశారట? అతను చేయబట్టుకుని పైకి లేచారు. అతను ఏమనుకుంటున్నాడు? ఇంకేమన్నా ఇస్తారేమో అనుకుంటున్నారు. అయ్యా బంగారు నాణ్యాలు వెండి నాణ్యాలు ఏమన్నా ఇస్తారేమో అనుకుంటున్నారు. అంటే ఆ కింద ఉన్న వ్యక్తి మనసు ఇంకా నూతనపరచబడ లేదు. అతను ఏమనుకుంటున్నాడు? ఇంకా నా జీవితం ఇంతే, నేను ఇలాగే ఉండాలేమో, జీవితాంతం నన్ను ఎవరొకరు తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటారు. హల్లెలూయా. ఇంక నేను ఎవరో నాకు సహాయం చేస్తేనే తప్ప నా రోజు గడవదు. నాకున్న పని అంతా ఏంటి? ప్రతిరోజు ఇక్కడికి వచ్చి నేను అడుక్కోవడమే. చాలామంది ఇటువంటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే దేవుని యొక్క కృప గురించి వాళ్ళకి తెలియట్లేదు కనుక. ఆ కింద కూర్చున్నవాడు నమ్మలేకపోయాడు. అప్పుడు అపోస్తలుడైన పేతురు ఒకే ఒక మాట అన్నాడు. ఏమండి? వెండి బంగారం నా యొద్ద లేవు, కానీ నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నానని చెప్పి నజరేయుడైన యేసు నామములో లేవని చెప్పి పైకి లేపాడు. హల్లెలూయా. దేవుని యొక్క కృప ఏం చేస్తుంది అంటే కనుక ఎటువంటి పరిస్థితుల్లో నుంచి మనల్ని పైకి లేపగలదు. హల్లెలూయా. ఒక విషయం ఇందులోంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అతనికి ఏం పని చేయట్లేదు? అవయవాలు, కాళ్ళకి అది పని చేయట్లేదు. కానీ పేతురు కాళ్ళు పట్టుకుని పైకి లేపాడా? ఏం పట్టుకుని పైకి లేపాడు? చేతులు. హల్లెలూయా. దేవుని యొక్క కృప ఎలాంటిది అని అంటే కనుక, ప్రభువా నాకు సహాయం చేయని ఒక్కసారి నోరు తెరిచి మనం అడిగితే కనుక ఏ ప్రాంతంలో బలహీనత ఉందో ఆ ప్రాంతంలోకి దేవుని యొక్క కృప వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే చేయించాడో ఆ చీలమండలిలో కాళ్ళలోకి దేవుని యొక్క శక్తి వెళ్ళిపోయింది. వెంటనే దేవుని యొక్క కృపణతను పొందుకున్నాడు. హల్లెలూయా. సో మొట్టమొదటి విషయం మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే కనుక దేవుని యొక్క కృప మనకి ఎప్పుడు తోడుగానే ఉంటుంది. దేవుని యొక్క కృప మనల్ని ఎప్పుడు పైకి లేపడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనల్ని అటువంటి పరిస్థితులు వదిలేసే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా ఉండాలని, నశించిపోవాలని, డిప్రెషన్లో ఉండాలని కోరుకునే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. ఆయన సజీవుడైన వాడు. ఆమేన్. మరైనా సరే మన జీవితంలో ఎందుకు ఇది పొందుకోలేకపోతున్నానంటే మన మనస్సు నూతనపరచుకోవట్లేదు. నూతనపరచుకోవడం ఎలా? ఈరోజు 3 విషయాలు నేను చెప్తానని చెప్పాను కదా. మొట్టమొదటి విషయం, మన మనస్సు నూతనపరచుకోవడంలో మొట్టమొదటి మనం చేయవలసిన పని ఏంటి అని అంటే కనుక స్టాప్ లుకింగ్ బ్యాక్. వెనక్కి తిరిగి చూడడము మానేయాలి. వెనక్కి తిరిగి చూడడము మానేయాలి. వెనక్కి తిరిగి చూడడము అని అంటే ఏంటి? మనందరికీ వెనక్కి తిరిగి చూసారనగానే ఒక ఆవిడ గుర్తొస్తుంది. ఎవరావిడ? లోతు యొక్క భార్య. వెరీ గుడ్. మీరు అందరు బైబిల్ బాగా చదువుతున్నారు, రైట్? లోతు యొక్క భార్య ఎందుకు గుర్తొచ్చింది మనకి? వెనక్కి తిరిగి చూడొద్దని డెఫినెట్గా యేసు ప్రభు చెప్పాడు కనుక. హల్లెలూయా. ఇంకో పలానా సొదొమ గొమొర్రాలో అగ్ని గంధకాలతో నేను మొత్తం ఈ ప్రాంతాన్ని నాశనం చేసేపోతున్నాను, వెనక్కి తిరిగి చూడకుండా మీరు పరిగెత్తాలి బయటికి అని చెప్తే లోతు భార్య ఏం చేసింది? ఎందుకు తిరిగి చూసింది అన్నది రాయబడలేదు అక్కడ. ఎందుకు తిరిగి చూసింది అన్నదానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడలేదు అక్కడ. కానీ దేవుని యొక్క చిత్తం ఎదురుంటే ఆవిడ ఏం చేస్తుంది? వెనక్కి తిరిగి చూస్తుంది. హల్లెలూయా. అదవుతుందండి ఎవరికన్నా? సో మొట్టమొదటి మనం చేయకూడదు ఏంటి అని అంటే కనుక మన గత అనుభవంలోకి మనం తిరిగి చూడకూడదు. చెడు అనుభవంలోకి, చేదు అనుభవంలోకి మనం మళ్ళీ తిరిగి చూడకూడదు. హల్లెలూయా. మీ పక్కన వారితో చెప్పండి, ప్రభువు మిమ్మల్ని గతంలో ఏం జరిగిందో మర్చిపోమంటున్నాడు. దాన్ని మళ్ళీ 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 తిరిగి చూడొద్దు అంటున్నాడు. హల్లెలూయా. చాలాసార్లు, ఒకసారి 2 సార్లు మనం ఫెయిల్ అయిపోతాం జీవితంలో. జీవితం అంతా ఫెయిల్యూర్లో భావిస్తూ ఉంటాం. నిజమా? అది ఆఫ్టర్ ఆల్ మనం ఫెయిల్ అయిపోయింది ఒక ఎగ్జామ్, అంతే. అది ఫెయిల్ అయిపోయినంత మాత్రాన మనం ఫెయిల్యూర్స్ అయిపోం. హల్లెలూయా. కొన్ని విషయాల్లో మనం తప్పులు చేసినంత మాత్రాన మనం తప్పుడు వ్యక్తులు అయిపోం. చాలా జాగ్రత్తగా గమనించండి అందరూ కూడా.
ఎందుకంటే ఇది ఒక మైండ్ సెట్ అనమాట. మనం వెనక్కి తిరిగి చూడకూడదు, మన గతంలోకి మనం తిరిగి తొంగి చూడకూడదు, మన అపరాధ భావంలోకి మనం తిరిగి తొంగి చూడకూడదు. మన యొక్క సిగ్గు లేకపోతే కొన్ని పనులు చేసామన్న గిల్ట్ ఫీలింగ్ మన లోపల ఉండిపోతుంది. ఆ యొక్క అనుభవాల్లోకి తిరిగి మనము దేవుడు చూడొద్దు అంటున్నాడు. హల్లెలూయా, గట్టి చెప్దాం. ఈ 3వ అధ్యాయం చూసాం కదా, అపోస్తలుల కార్యాల్లో వెళ్ళి ఒక కుంటివాడిని తిరిగి పైకి లేపాడు, రైట్? ఆ ముందర మత్తయి రాసిన సువార్త చివరి అధ్యాయాల్లో చూసుకుంటే కనుక పేతురు యేసుప్రభు శిలువ మరణంగా వెళ్ళిపోతున్నప్పుడు 3 సార్లు బొంకుతాడు, అబద్ధం ఆడతాడు. ఏమని? ఈయనెవరో నాకు అసలు తెలీదు, ఈయనెవరో నాకు అసలు తెలీదు. నువ్వు ఆయనతో పాటు ఉన్నావు కదా అంటే, లేదు లేదు లేదు, ఇతను ఎవరో నాకు అసలు తెలీదు అంటే 3 సార్లు అబద్ధం ఆడేవాడు, రైట్? చాలా తప్పు చేశాడు యేసుప్రభు పట్ల, చాలా అపరాధ భావన కలిగింది పేతురికి, అవునా కదా? కానీ ఆ స్థితిలో నుండి ఇక్కడ ఈ కుంటివాడిని తిరిగి లేపే స్థితిలోకి ఎలా వచ్చాడు అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన పేతురు అని అంటే కనుక తన మనస్సును నూతన పరుచుకున్నాడు. అంటే వెనక్కి తిరిగి చూడడం ఇంకా మానేశాడు. హల్లెలూయా, గట్టి చెప్దాం. ఈనాటి ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, చాలామంది మనలో వెనక్కి తిరిగి చూడడం మానేయాలి. హల్లెలూయా, గతం గురించి ఆలోచించడం మానేయాలి. ఆ వ్యక్తి నా జీవితంలో ఇలా చేశాడు అన్న విషయాలను మర్చిపోవాలి. హల్లెలూయా. మన దేవుడితో ఉన్న గొప్ప విషయం ఏంటో తెలుసా? మన పాపం ఆయన ఇక్కడ ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు, ఆయన దాన్ని తుడిచిపెట్టేసాడట. హల్లెలూయా. అందుకనే ఒక పాపములు క్షమించబడిన వ్యక్తి యొక్క జీవితం ఎంత ఆనందకరమైంది అని దావీదు రాస్తున్నాడు, ఎంత సంతోషంతో కూడింది. అందుకని నీ యొక్క రక్షణ ఆనందంతో మళ్ళీ నన్ను నింపు అంటాడు. ఎందుకు? చాలాసార్లు మన రక్షణ పొందినప్పుడు స్టార్టింగ్లో మన హృదయం ఎలా ఉంటుంది? చాలా ఆనందంతో నిండిపోద్ది, అవునా కాదా? ఎందుకు ఏడుస్తాం మనకే తెలీదు, ఎందుకు నవ్వుతాం మనకే తెలీదు. దేవుని యొక్క ఆనందం అన్నమాట. అందరూ అనుభవించట్లేదు అటువంటిది, రైట్? మారు మనసు పొందిన స్టార్టింగ్లో ఒక వారం 10 రోజులు అలాగే ఉంటుంది మనతో పాటు. నేను ఇదే మందిరంలో మారు మనసు పొందాను 2007 సంవత్సరంలో, 2006 సంవత్సరం అనుకుంటా. 2006 సంవత్సరంలో మీటింగ్స్ అవుతున్నాయి, దేవుని యొక్క ప్రేమ గురించి చెప్పబడింది. అప్పుడు ప్రభువా నేను పాపినని నేను ఒప్పుకున్నాను. ఇదే ఎవరో ప్రసంగించారు, పాస్టర్ దాస్ గారు దేవుని యొక్క శిలువ మరణం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. అయ్యో, నా నిమిత్తం, నా యొక్క పాపాల నిమిత్తం దేవుడు చనిపోయాడని నేను అంగీకరించాను. ఆ రోజంతా, వారం రోజులు ఎలా ఉండేది అని అంటే కనుక, ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని యొక్క ప్రేమ నాకు గుర్తొస్తూ ఉండేది. ఎక్కడికి వెళ్ళినా సరే కన్నీళ్ళు ఆగుతుండేవి కాదు. ఏమన్నా క్రిస్టియన్ పాట వింటే చాలు గల్లమ్మట నీళ్ళు వచ్చేస్తుండేవి. ఎందుకు? దేవుడు నా మనస్సుని నూతన పరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా అంటే ఆయన యొక్క ప్రేమ ద్వారా. హల్లెలూయా. మనల్ని ఎందుకు దేవుడు వెనక్కి తిరిగి చూడొద్దు అంటున్నాడు? తిరిగి వెనక్కి చూస్తే మళ్ళీ అదే పని మనము చేస్తాం. అందుకని వాటిని మర్చిపోమంటున్నాడు. దేవుడు మన పాపాలను ఎలా అయితే మర్చిపోయాడో మనం కూడా ఇతరుల యొక్క అపరాధాలని క్షమించేయాలి, వాళ్ళ గురించి కంప్లీట్గా మర్చిపోవాలి. హల్లెలూయా. ఒక ఉదాహరణ ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీకు గుర్తుందా? ఒక తాగుబోతు భర్త ఉండేవాడు. ఆ భార్యని ఉదయాన్నే లేచి ఫుల్గా కొట్టేశాడు, గట్టి కొట్టేశాడు. చెంప మీద కొట్టాడు, నడుము మీద కొట్టాడు, కాలుతో తన్నాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి వచ్చాడు. అతను బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి ఆ స్త్రీ మళ్ళీ లోపలికి వచ్చేటప్పటికి ఎలా ఉంది? చాలా ఫ్రెష్గా నవ్వుతూ రండి లోపలికి ఎంతో ఆప్యాయంగా పలకరించి. ఇతను షాక్ తినేవాడంట. చాలా రోజులు ఇలా జరిగేది. అదే నేను ఉదయాన్నే చెదగొట్టేసి వెళ్ళిపోతున్నాను కదా, వచ్చిన స్త్రీ ఇవిడ ఏమి అనట్లేదేంటి? ఏం చేస్తుంది ఆవిడ? యేసు ప్రభు వలె ప్రవర్తిస్తుంది. హల్లెలూయా. చాలాసార్లు దేవుడు మన జీవితంలో ఏం చేశాడో మన ఇతరుల జీవితంలోకి అది చేయాలి, దాన్ని ట్రాన్స్లేట్ చేయడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా, రైట్? మొట్టమొదటి ఏంటి? వెనక్కి మనం తిరిగి చూడడం మానేయాలి. లోతు యొక్క భార్యను మనం చూసాం. కొన్నిసార్లు మన గురించి మనం చాలా తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటాం. ఎందుకు పనికిరాని వాడిని, ఏమీ చేయలేను. కొన్ని మాటలు మనపైన అలా పలకబడ్డాయి. నువ్వేం చేయలేవు, ఎందుకు ప్రయోజకుడు కాలేవు, లేకపోతే నువ్వు ఎప్పుడు ఇంతే మట్టిపుర్ర అని అంటూ ఉంటారు చాలామంది. డోంట్ లుక్ డౌన్ ఆన్ యువర్ సెల్ఫ్. నీ మీద నీకు చెడు ఒపీనియన్ కలుగు చేసుకోవద్దు, నీ గురించి నువ్వు తక్కువగా మాట్లాడుకోవద్దు. హల్లెలూయా. ఎవరికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట అది. డోంట్ లుక్ డౌన్ ఆన్ యువర్ సెల్ఫ్. నీ మీద నువ్వు తక్కువ అంచనా వేసుకోవచ్చు, నీ గురించి తక్కువగా నువ్వు మాట్లాడద్దు. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. నువ్వు నీ సొంతం కాదు, నువ్వు వెలపెట్టి కొనబడ్డావు, నువ్వు దేవుని యొక్క సొత్తు. హల్లెలూయా, రైట్? మొట్టమొదటి విషయం ఏంటంటే వెనక్కి తిరిగి మనము చూడకూడదు, గతంలోకి మనము చూడకూడదు. రెండో విషయం, నీ యొక్క దిశని నువ్వు మార్చాలి. చేంజ్ యువర్ డైరెక్షన్. నీ యొక్క దిశను నువ్వు మార్చాలి. చేంజ్ యువర్ డైరెక్షన్ ఆర్ చేంజ్ యువర్ పర్స్పెక్టివ్.
ఒకానొక రోజున యేసుప్రభు వారు ఒక ఇంట్లో పెద్ద కూడికి జరుగుతుందన్నమాట. మొత్తం అందరూ ప్రజలు వచ్చారు, ఇల్లు మొత్తం నిండిపోయింది, అసలు అటు ఇటు కదలడానికి కూడా ఖాళీ లేదు, చాలా బిజీగా అయిపోతుంది. యేసుప్రభు దేవుని యొక్క రాజ్యం గురించి ప్రసంగిస్తూ ఉంటే బయట నలుగురు స్నేహితులు వచ్చారు. వాళ్ళ యొక్క పక్షవాయం కలిగిన స్నేహితుడిని తీసుకొచ్చారు. ఆ గేటు దగ్గర చూస్తున్నారు అన్నమాట. గేటు దగ్గర ఖాళీ ఉందా, లోపలికి రావడానికి లేదు. వెంటనే వాళ్ళు ఏం చేశారు, అబ్బా ఈరోజు ఖాళీ లేదు, రేపు తీసుకొద్దామని వెళ్ళిపోయారా? లేదు. వాళ్ళు ఏం చేశారట, వేరే యాంగిల్లో నుంచి ఆలోచించడము మొదలుపెట్టారు. హల్లెలూయా. చాలాసార్లు సిచ్యువేషన్స్ని ఒకే యాంగిల్ నుంచి కాదు, రకరకాల యాంగిల్స్ నుంచి నువ్వు చూడడము అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడైతే మన ఇది చూస్తుందంతా కూడా 2D, రైట్? 2D తర్వాత 3D ఉంది, 4D ఉంది, 5D, అలా 14D వరకు ఉందట. అంటే ఎన్ని యాంగిల్లోంచి ఒక దృశ్యాన్ని మనం చూడొచ్చో. మనకైతే 14D వరకు తెలుసు, యేసుప్రభుకి ఎన్ని తెలుసు మనకు తెలియదు. హల్లెలూయా. అందుకని చాలాసార్లు మన జీవితంలో నుంచి, లేకపోతే మన జీవితంలో జరుగుతున్న సందర్భాల గురించి, సర్కమ్స్టాన్సెస్ గురించి ఒకే యాంగిల్లో చూడకూడదు. ప్రభువా నన్ను దీన్ని ఎలా చూడమంటావో అలా చూడడం నేర్పించని దేవుడి దగ్గరికి వెళ్ళి మనము అడగాలి. ఒకవేళ ఈ రూమ్ అంతా ఫుల్ అయిపోయింది, గేట్ మొత్తం క్లోజ్ అయిపోయింది, వెళ్ళడానికి దారి లేదు అని నలుగురు స్నేహితులు ఆ రోజు ఆగిపోయి ఉంటే తన స్నేహితుడికి, పక్షవాయం గలవాడికి స్వస్థత వచ్చేదండి? వచ్చేది కాదు. వాళ్ళు ఏం చేశారట, ఇంకొక మార్గం ఉంది. ఏంట మార్గము? ఇంటి పైకి వెళ్ళారు, పైకప్పు ఓపెన్ చేశారు, తెరిచి ఆ స్నేహితుడిని కిందకి దింపారు. హల్లెలూయా. మనసుంటే మార్గం ఉంటుంది డెఫినెట్గా. హల్లెలూయా. అర్థమైందండి? ఎవరికైనా మనసుంటే మార్గం ఉంటుంది. నువ్వేం చేయాలంటే చేంజ్ యువర్ డైరెక్షన్. నువ్వు చూస్తున్న విధానాన్ని వేరే విధానంలో చూడడం మొదలు పెట్టాలి, రైట్? అర్థమైంది అందరికీ? వేరే విధానంలోంచి చేంజ్ యువర్ పర్స్పెక్టివ్. చాలాసార్లు ప్రభువా ఈ పరిస్థితి నుండి నన్ను మార్చు అని మనం అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు యాక్చువల్గా మారుస్తానికి ప్రయత్నం చేస్తుంది ఏంటో తెలుసా? నీ యొక్క ఆలోచన విధానాన్ని. నువ్వు ఆ పరిస్థితిని చూసే విధానాన్ని దేవుడు మార్చాలనుకుంటున్నాడు, పరిస్థితిని కాదు. అఫ్కోర్స్ కొన్నిసార్లు ఎలా జరుగుతుంది అని అంటే కనుక, పరిస్థితి మార్చే ముందర నీ యొక్క ఆలోచన విధానాన్ని ముందర దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. తెలుసుకున్నంతకాలం కూడా మనం వచ్చిన ప్రతి ప్రాబ్లంని కూడా ఏమంటామంటే ప్రభు తొలగించే. కొన్నిసార్లు సమస్య ఎందుకు వస్తుంది అని అంటే కనుక, అప్పటి వరకు నీ జీవితంలో ప్రార్థన అనేది లేదు. నేను ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో వెంటనే నువ్వు ప్రార్థన చేయాలని దేవుడు అనుకుంటున్నాడు. హల్లెలూయా. నీ యొక్క పర్స్పెక్టివ్ మారాలి. నువ్వు ఆ సిచ్యువేషన్ని, నువ్వు ఆ పరిస్థితిని చూసే విధానంలో మార్పు రావాలి. హల్లెలూయా. కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తాను. ఆదికాండం 45వ అధ్యాయము 5వ వచనంలో యోసేపు అనే గొప్ప వ్యక్తి మనకు కనబడుతున్నాడు. యోసేపు తన అన్నల చేత అమ్మివేయబడ్డాడు ఐగుప్తు దేశంలోకి కదా. ఆదికాండం 45వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. అతను ఏమంటున్నాడు? అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు ఏం పడద్దు, దుఃఖపడకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడే మీకు ముమ్ముగా నన్ను పంపించెను. హల్లెలూయా. ఓ హల్లెలూయా. మీరైతే నా గురించి ఏమనుకుంటున్నారు? మీరైతే నన్ను అమ్మివేశారేమో అనుకుంటున్నారు. కానీ దేవుడు నన్ను ఎందుకు పంపించాడు? మీ అందరి ప్రాణరక్షణ నిమిత్తం నన్ను ముందరగా పంపించాడు. హల్లెలూయా. మేబీ నేను అనుకోవడం తప్పవచ్చు, సరవచ్చు. బట్ ఎప్పుడైతే తన అన్నలు యోసేపుని నమ్మేశారో తనకు కొంచెం బాధ కలిగి ఉంటుంది. అవును కదా, నా అన్నలు ఇలా చేశారేంటి? అవును కదా. అతను 17 ఏట అతన్ని అమ్మేశారు. ఎందుకు తన అన్నలు అమ్మేశారు? ఎందుకంటే ప్రతిసారి కళ గురించి చెప్తా ఉండేవాడు, మీరందరూ నాకు పడి సాష్టాంగ పడుతున్నారు, ఇదిగో మమ్మీ డాడీ కూడా నాకు సాష్టాంగ పడుతున్నారు. ఈ కళ గురించి ఎప్పుడు చెప్పినా వీళ్ళందరి లోపల నుంచి ఇరిటేట్ అయిపోతుండేవారు అన్నమాట. నువ్వు చిన్న కుర్రగాడివి, నువ్వేం చేయగలవు ఆఫ్టర్ ఆల్ అని వీళ్ళందరూ అనుకున్నారు. అందులోకి తన అన్నలు చేస్తున్న చెడ్డ పనులన్నీ కూడా యాకోబుకు చెప్పేస్తూ ఉండేవాడు యోసేపు. అందుకని ఏం చేశారట, ఒకనొక రోజున అతన్ని ఐగుప్తు దేశంలోకి అమ్మేశారు. అమ్మేస్తే బాగానే ఉంది, అక్కడ చక్కగా ఉన్నాడా. పొతిఫర్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అపనిందలు అతని పైన పడ్డాయి. పొతిఫర్ భార్యని చెరుపుతున్నట్టుగా ఒక అపనింద పడింది. అపనిందలో నుండి అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు? జైల్లోకి తీసుకెళ్ళిపోయారు. హల్లెలూయా. ప్రభు యొక్క చిత్తం ఉంది కనుక అతను ఏం చేశాడు? ఫైనల్గా జైల్లో నుంచి మళ్ళీ రాజుగారి ఇంట్లోకి ప్రమోషన్ వచ్చింది. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో అతని మనస్సు నూతనపరచబడి ఉంటుంది? పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడా, జైల్లో ఉన్నప్పుడా,
ఆ ఐగుప్తు దేశాన్ని మొత్తానికి గవర్నర్గా పోస్టింగ్ వచ్చినప్పుడు ఎప్పుడు మార్చబడి ఉంటుంది అతని జీవితం, ఎప్పుడు అతని మనస్సును నూతనపరుచుకొని ఉంటాడు యోసేపు. చెప్పాలి, రాయబడలేదు, ఎప్పుడన్నా జరిగి ఉండొచ్చు. హల్లెలూయా. అర్థమవుతుందా? చాలామంది ఏమనుకుంటారంటే కనుక గవర్నర్ అయిపోయిందో అప్పుడు ఈ పెద్ద పిక్చర్ చూసాడేమో అనుకుంటున్నారు. కాదు. యోసేపు దగ్గర ఉన్న ఒక అస్త్రం ఏంటి అని అంటే కనుక, ఎవరన్నా కళ గురించి అర్థాలు అడిగేవారు, యోసేపు ఏమన్నా తెలుసా, కళకు అర్థాలు చెప్పేవాడు దేవుడు కాదా అంటే పరిస్థితికి అర్థాలు చెప్పేవాడు దేవుడు కాదా. చాలాసార్లు మనం అర్థాలు చెప్పేస్తుంటాం, మనకు కనబడింది ఒకటి, మనం అర్థం చెప్పేది ఇంకోటి, మన వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఇంకోటి. హల్లెలూయా. గట్టి చెప్దాం. అదైతుందండి. ఒక పరిస్థితిని చూసి అదే ఇంకా నేను అందులోనే ఉండిపోవాలని మొత్తం జీవితాన్ని మొత్తం కూడా అర్థం చెప్పేస్తారు. బహుశా పరిస్థితులు ఎంత ఉంటావు, మహా అయితే 15 రోజులు ఉంటావు, నెల రోజులు ఉంటావు, సంవత్సరం ఉంటావు, 2 సంవత్సరాలు ఉంటావు. జీవితం ఎంత ఉంది? 60-70 సంవత్సరాలు ఉంది. హల్లెలూయా. గట్టి చెప్దాం. జస్ట్ బికాజ్ నీ సిచ్యువేషన్ ప్రస్తుతానికి అలా ఉన్నంత మాత్రం నీ జీవితాంతం అలా ఉంటుందని అనుకోవద్దు. రైట్? వేరే యాంగిల్లో నుంచి నువ్వు చూడాలి. రైట్? యోసేపు అందుకుని అంటున్నాడు, మీరు నన్ను నమ్మేసినందుకు మీరు బాధపడద్దు. యాక్చువల్గా మీరు కాదు నన్ను నమ్మింది, యేసు ప్రభువు వారు నన్ను ముందరగానే పంపించారు. హల్లెలూయా. గట్టి చెప్దాం. యూ హ్యావ్ సోల్డ్ మీ బట్ గాడ్ హ్యాస్ సెంట్ మీ. హల్లెలూయా. మీరు నన్ను నమ్మివేశారు, బట్ దేవుడు నన్ను పంపించాడు, ఈ ప్రాంతానికి ముందరగా నన్ను పంపించాడు. అందుకని మనం ఏం చేయాలి? రెండో విషయం, చేంజ్ యువర్ డైరెక్షన్ ఆర్ పర్స్పెక్టివ్. ఒకనొక రోజు యేసుప్రభుకు ఫోన్ కాల్ వచ్చింది. ఏమనంటే కనుక, ఇదిగో లాజరు చాలా విష పరిస్థితిలో ఉన్నాడు, విషపు జ్వరం వచ్చింది, అతను చనిపోబోతున్నాడు, దయచేసి యేసుప్రభు వారు మీరు ఏమన్నా రావాలని చెప్పి మరియ మార్తల దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వచ్చినట్టు నాకు కింద అపోస్తులు ఉన్నారు కదా, అపోస్తులు ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్నారన్నమాట. రిసీవ్ చేసుకుని, హలో హౌ కెన్ ఐ హెల్ప్ యూ, దిస్ ఈజ్ జీసస్ ప్రేయర్ లైన్. హల్లెలూయా. 24/7 వర్క్ చేస్తూ ఉంటుంది ఈ ప్రేయర్ లైన్లో. మీ ప్రేయర్ రిక్వెస్ట్ పంపించండి అనగానే మరియ మార్తను బేతన నుండి ఈ ఫోన్ కాల్ వచ్చింది. రైట్? ఫోన్ కాల్ వచ్చిన వెంటనే యేసు ప్రభు చెప్పారన్నమాట, ప్రభువా ఇది పరిస్థితి, ఏం చేయమద్దాం అంటే వెయిట్ చేద్దాం. హల్లెలూయా. ఏమన్నాడు అతను? వెయిట్ చేద్దాం. వెయిట్ చేస్తే చచ్చిపోతాడు. చచ్చిపోవడం గురించి వాళ్ళు ఫోన్ కాల్ చేయలేదు, చావకుండా ఉండాలని చెప్పి ఫోన్ కాల్ చేశారు. హల్లెలూయా. శిష్యులందరూ మరియ మార్త ఒకలా ఆలోచిస్తున్నారు, అతన్ని ఎలా అన్నా సరే యేసు ప్రభు స్వస్థపరచాలని. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటి? చనిపోయిన వాడిని తిరిగి లేపిన తర్వాత మన దేవుడు చనిపోయిన వాడిని తిరిగి లేపే శక్తి ఉంది, పునరుత్థాన శక్తి ఆయనలో ఉందని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా. దేర్ ఈస్ ఆల్వేస్ మోర్ టు ద స్టోరీ. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి చెప్పేది? ప్రతిసారి నీ యొక్క స్టోరీ కంటే కూడా ఇంకా చాలా ఎదరుకుంది. దేవుడు ఇంకా ఏదో చెయ్యాలనుకుంటున్నాడు. జస్ట్ బికాజ్ ఈ పరిస్థితులు ఉన్నంత మాత్రాన ఈ జీవితం మొత్తం ఇలా ఉంటుంది అనుకోవద్దు. నీ యొక్క ఆలోచన విధానం, నీ యొక్క దిశని, నీ యొక్క గమ్యాన్ని నువ్వు మార్చుకోవాలి. హల్లెలూయా. గట్టి చెప్దాం. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు గ్రేట్నెస్ అనే సీడ్ని పెట్టాడు, గొప్పతనం. మనల్ని అందరూ గొప్ప వాళ్ళు అవ్వాలనే దేవుడు మనం సృష్టించాడు. ఎవరు బిలో యావరేజ్గా లేకపోతే ఎందుకు పనికి రాకుండా ఉండాలని చెప్పి దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా సృష్టించలేదు. హల్లెలూయా. అందుకనే లాజరు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్తే మార్త ఏముంటుంది, ప్రభువా చనిపోయాడు, నువ్వు 4 రోజుల ముందర వచ్చి ఉంటే బాగుండేది. అంటే ఇదంతా నీ వల్లే, నువ్వు రాలేదు అందుకని ఇలా జరిగిపోయింది. హల్లెలూయా. యేసుప్రభు ఎప్పుడు ఏది చేసిన ఒక కారణంతో దాన్ని చేశాడు. యేసుప్రభు బాధపడ్డాడు. యేసుప్రభు ఫీలింగ్స్ లేనివాడు కాదు, బాధపడ్డాడు. ఎందుకు? మరియ మార్త చుట్టుపక్కల అందరూ ఏడుస్తున్నారు. లాజరు తనకెంతో ప్రియమైన వాడు, తన స్నేహితుడు చనిపోయాడని యేసుప్రభు బాధపడ్డాడు. హల్లెలూయా. కానీ బాధపడిన స్థితిలో అతను ఉండలేదు. అతని లోపల దేవుని యొక్క శక్తి ఉంది. హల్లెలూయా. మొట్టమొదటి మనం మాట్లాడుకున్నాం, దేవుని యొక్క కృప అతనిలో ఉంది. అందుకని ఏమన్నాడు, ఆ గుహ దగ్గరికి వెళ్ళి, సమాధి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తున్నాడు, లాజరు బయటికి రా. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అసలు ఇతను, ఏమన్నా జరుగుతుందా? చనిపోయి 4 రోజులు ఉంది. పక్క నుంచి మరీ అంటుంది, బాబు 4 రోజులు అయిపోయింది, ఈ పాటికి వాసన వచ్చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఓపెన్ చేయడానికి వీల్లేదు అని కొంతమంది, ఇది మన ఆచారానికి విరుద్ధం, ఇది అతను పట్టుకోకూడదు, మనం మైలు అయిపోతాం, అదే అయిపోతాం. దేవుడు ఏమన్నాడు, లాజరు బయటికి రా. హల్లెలూయా. ఎప్పుడైతే వేరే విధానంలోంచి నువ్వు ఆలోచించడం ప్రయత్నం చేస్తావో, ఒక నిర్ణయం నువ్వు తీసుకుంటావో, ఆ పరిస్థితుల్లో నుంచి నువ్వు బయటికి వచ్చేస్తావు. హల్లెలూయా. గట్టి చెప్దాం. యేసుప్రభు శిలువ మరణం అయిపోతున్నప్పుడు సాతాను ఏమనుకున్నాడో తెలుసా? నేను విజయాన్ని సాధించాను, ఇంక చంపేశాను, ఈ లోకరక్షకుడు నేను చంపేశాడు. కానీ 3 రోజుల తర్వాత అతను తిరిగి లేస్తాడని సాతానికి తెలుసా? తెలీదు. హల్లెలూయా. సో జస్ట్ బికాస్ నిన్ను అక్కడ పెట్టిన తర్వాత మొత్తం అంతా చీకటిగా ఉన్నంత మాత్రాన నిన్ను కప్పేసినట్టు కాదు, నిన్ను చంపేసినట్టు కాదు. గాడ్ ఈస్ ప్లాంటింగ్ యూ. హల్లెలూయా.
కొన్ని రోజుల తర్వాత నువ్వు మళ్ళీ బయటకు వస్తావు, పునరుత్థానపరచబడతావు. హల్లెలూయా. పక్షవాయువు గలవాడిని మనం చూసాం. రైట్. అసలు మన ఆలోచన విధానంలో మార్పు రావాలి, నూతన పరచబడాలి మనం. రెండో విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, చేంజ్ యూర్ డైరెక్షన్ ఆర్ పర్స్పెక్టివ్. దావీదు గొలియాత్ యుద్ధం మనందరికీ కూడా తెలిసింది, అవునా కాదా? గొలియాత్ దేన్ని నమ్ముకున్నాడు? తన యొక్క డాల్ని, తన యొక్క ఖడ్గాన్ని, తనకున్న శిరస్త్రాణాన్ని, తనకున్న ఆర్మర్ మొత్తాన్ని కూడా నమ్ముకున్నాడు. దావీదు చూసారు ఎలా ఉన్నారో? దావీదు ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంది. ప్రతి క్రైస్తవుడు ఇటువంటి ఆలోచన విధానంలోకి రావాలి. హల్లెలూయా. గట్టి చెప్దాం. బాధాకరమైన విషయం ఏంటి అని అంటే కనుక, ప్రతి 45 నిమిషానికి ప్రపంచంలో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుని చనిపోతున్నాడు. హల్లెలూయా. ఎంత దయనీయమైన పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి. నేను చెప్తుంది ఏంటి అని అంటే కనుక, మనం చనిపోవాల్సిన పరిస్థితి లేదు. యేసుప్రభు ఆల్రెడీ మన నిమిత్తము చనిపోయాడు. హల్లెలూయా. ఆయన చనిపోయాడు కనుకనే మనకు విజయం ఉంది. సో నేను ఇంక చనిపోవాల్సిన పని లేదు, నేను ఇంక బాధలో ఉండాల్సిన పని లేదు. నేను చేయవలసిందంతా ఏంటి అని అంటే కనుక, నా మనస్సును నేను నూతనపరచుకోవాలి. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నువ్వైతే నా మీద కత్తితోని డాల్తోనే వస్తున్నావు, కానీ నేనైతే సైన్యములకు అధిపతి అయిన యెహోవా యొక్క నామంలో నేను వస్తున్నాను. హల్లెలూయా. గట్టి చెప్దాం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా నామం కనబడుతుందండి? కనబడుతుందా? ఏంటది? కనబడుతుంది. అది కత్తి, డాలు, శిరస్త్రాణం, ఈ ఆర్మర్ అంతా కూడా కనబడుతుంది. మరి సైన్యములకు అధిపతి అయిన యెహోవా నామం కనబడుతుందా? కనబడదు. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో చేసే ఈ యొక్క కృప కనబడదు, కానీ అది చేసిన తర్వాత దాని యొక్క క్రియలు రూపం దాల్చుకుంటాయి. హల్లెలూయా. ఎప్పుడైతే సైన్యముల అధిపతి యెహోవా నామంలో చెప్పి ఒక్కటి ఆ వడిసలు రాయితే వేసి కొట్టాడు, ఏమయ్యాడు? గొలియాత్ పడిపోయాడు. హల్లెలూయా. ఈరోజు మనకు కావాల్సింది ఏంటి అని అంటే కనుక, మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. నిరీక్షణ వైపు మనం ఆలోచించాలి. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఏది ఉత్తమమైందో, ఏది అనుకూలమైందో, ఏది పరిపూర్ణమైందో అటువంటి విషయాలపైన మన మనస్సు లగ్నం చేయాలి. నెగిటివిటీలోకి మనం ఎప్పుడు వెళ్ళకూడదు, నెగిటివ్ థాట్స్లోకి అసలు మనం ఎప్పుడు వెళ్ళకూడదు. హల్లెలూయా. దానియేలుని, షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడేస్తానని చెప్పి నెబుకద్నెజర్ రాజు అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? రాజుతోటి, ఓ రాజా, మిక్కిలి వేడి మిగిలి అగ్నిలోంచి మమ్మల్ని తప్పించడానికి మా దేవుడు సమర్థుడై ఉన్నాడు. ఒకవేళ నువ్వు విడిపిస్తే ఆయనే దేవుడు, నువ్వు విడిపించకపోయినా ఆయనే దేవుడు. హల్లెలూయా. గట్టి చెప్దాం. అటువంటి ఆలోచన విధానం మనకు ఉండాలి. ఆ సిచ్యువేషన్ని వేరే పర్స్పెక్టివ్ నుంచి మనం చూడడము మొదలు పెట్టాలి. అసలు ఎందుకు సమస్య వచ్చింది? వేరే యాంగిల్ నుంచి ఆలోచించడం మొదలుపెట్టు. ఎప్పుడు నీకు తెలిసిందే కాదు. హల్లెలూయా. మన ఎవరు నాతో చెప్తున్నారు, ప్రతిసారి ఏమన్నా ఒక గొడవ లేకపోతే ఒక సమస్య ఎదురైంది అనుకోండి, ఆ సమస్యకి ఎప్పుడు 2 యాంగిల్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ భార్య భర్తల మధ్య గొడవ అవుతుంది అనుకోండి, భర్త ఒక స్టోరీ చెప్తాడు, భార్య ఇంకొక స్టోరీ చెప్తుంది. ఎప్పుడు ఒకవైపు స్టోరీ మనం వినేసి ఓ అయ్యో వీళ్ళు చాలా బాధపడుతున్నారు అనుకోవడానికి లేదు. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలి. హల్లెలూయా. చాలామంది ప్రార్థన రిక్వెస్ట్ల కోసం వస్తూ ఉంటారు, ఇలా జరుగుతుందండి, భర్త నన్ను చంపేస్తున్నాడు, తిట్టేస్తున్నాడు, భార్య లేకపోతే ఇలా వేధించేస్తుంది అంట. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలి. హల్లెలూయా. ఇద్దరి వైపు ఉన్న స్టోరీ మనము వినాలి. హల్లెలూయా. ఒకవైపు నుంచి ఉంటే ఎప్పుడు ఆ సైడ్ అయిపోతాం మనం, వాళ్ళ పక్షంగా మాట్లాడడానికి మనం సిద్ధపడిపోతూ ఉంటాం. అలా చేయకూడదు. హల్లెలూయా. సో దెర్ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్ యాంగిల్, ఒక డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. హల్లెలూయా. ఆ పరిస్థితిలో సమాధానం లేదు అని అంటే కనుక, దాంట్లో నుంచి ప్రభువు నిన్ను ఏదో నేర్చుకోమంటున్నాడు. అదేంటో నువ్వు కనిపెట్టాలంటే దేవుని యొక్క వాక్యం నువ్వు చదువుకోవాలి. సో మన మనస్సు నూతన పరచబడడంలో 3 విషయాలు నేను చెప్తాను. మొట్టమొదటిది ఏంటి? వెనక్కి తిరిగి చూడదు, స్టాప్ లుకింగ్ బ్యాక్. రెండోది, నీ యొక్క దర్శనం నువ్వు మార్చుకోవాలి, చేంజ్ యువర్ డైరెక్షన్ ఆర్ పర్స్పెక్టివ్. మూడో విషయం, లుక్ ఫార్వర్డ్. ఎదరికే మనము చూడాలి, ముందుకే మనము చూడాలి. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, వెనుకున్న వాటినన్నీ మరిచి ముందున్న క్రీస్తు యొక్క పిలుపు గురించి నేను పరిగెడుతున్నాను అంటున్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు ఒకానొక రోజున, గతంలో అతను ఎవరు? నరహత్య చేసేవాడు. ఈజ్ ఎ మర్డరర్. అనేక మందిని క్రైస్తవుల్ని చంపేశాడు అతను. కానీ ఇప్పుడు బలమైన అపోస్తుల కింద అతను వాడబడుతున్నాడు. అంటే అతని మనస్సు ఎలా నూతనపరచబడింది? అతను వెనక్కి తిరిగి చూడడము మానేశాడు. దేవుడు అతని గురించి ఏమంటున్నాడో ఆ యొక్క ఆలోచనలను, తలంపులన్నీ కూడా అతను వాటిని పట్టుకోగలిగాడు గట్టిగా. హల్లెలూయా. చాలాసార్లు మనకున్న జ్ఞానము ఆ పరిస్థితిని ఇంటర్ప్రిట్ చేయడానికి సరిపోదు. మనకున్న తెలివితేటలు ఆ యొక్క సందర్భాన్ని, ఆ సందర్భంలో నుంచి అర్థం తీసుకోవడానికి మనకు తెలివితేటలు సరిపో, మనకు బుద్ధి జ్ఞానం సరిపో. అందుకు మనం ఏమనాలంటే, ప్రభువా నాకు ఈ సిచ్యువేషన్లో నుంచి ఏం నేర్చుకోవాలంటున్నావు నాకు నేర్పించు. ఆమేన్.
అర్థమవుతుందండి. సో ఎటువైపు చూడాలి మనం ఎప్పుడు కూడా? ముందరికే చూడాలి. ముందరికి చూడకపోతే వెనక్కి చూస్తూ ఉంటే ఎదరొచ్చే ఆపర్చునిటీస్ బోల్డ్ అని మిస్ అయిపోతాం. హల్లెలూయా. నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమిస్తూ ఉంటే నీకు ఏం కలుగుతుంది అంటున్నాడు దేవుడు. ఏమైనా కలుగుతుందా? నిన్ను ప్రేమించిన వారిని కూడా ప్రేమించుడు, బహుశా అప్పుడు దేవుడైనా గొప్పగా చేస్తాడేమో. హల్లెలూయా. క్షమించలేని వారిని క్షమించాలి మనం. ఎందుకంటే మన మన తండ్రి, విశ్వాసానికి తండ్రి ఎవరు? అబ్రహాం కదా. రైట్. అబ్రహాం ఏం చేశాడు? నిరీక్షణకు ఆధారం లేని చోట అతను నిరీక్షించాడు. హల్లెలూయా. అంటే క్షమించడానికి కారణం లేదు, అయినా సరే క్షమించు ఫ్రీగా. హల్లెలూయా. కొంతమంది ఏమంటారంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చి అపాలజీ చెప్తాను నేను క్షమిస్తారు, వాళ్ళు నా దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితేనే తప్ప నేను క్షమించను. లేదు లేదు లేదు, యేసుప్రభు అలా చెప్పట్లేదు. ఫర్గివ్నెస్ ఈజ్ ఫ్రీ. అందుకని పరలోక ప్రార్థనలు మనం ఏమేం చేస్తాం? మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. ఫర్గివ్ చేసేయాలి ఫ్రీగా. వాళ్ళు మన దగ్గరికి వచ్చిన తర్వాత కాదు, రాకముందరే. వాళ్ళు మనకు చెప్పిన తర్వాత కాదు, చెప్పక ముందరే క్షమించేసేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఎవరు చూడడం మొదలు పెడతామో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఒకరోజు చూస్తే సరిపోద్దా? లేదు. రేపనే రోజులోకి మళ్ళీ వెళ్ళిన తర్వాత నిన్నటి రోజున చూడకూడదు. రైట్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ప్రతిరోజు అలా ఎదరికి చూస్తూనే ఉండాలి, నిరీక్షణతోటే మనము ఉండాలి. చూడండి, అబ్రహాం చూస్తే కానీ నిరీక్షణకి ఆధారం లేదంట. అసలు ఏం చూసి నిరీక్షించుకోవాలి? అసలు తన శరీరం చూస్తే ఓల్డ్ అయిపోయాడు, బాగా మృతతుల్యం అయిపోయిందని రాయబడింది. దే ఆర్ ఆల్మోస్ట్ డెడ్ పీపుల్ అన్నమాట. సారా, అబ్రహాం ఇద్దరు కూడా ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి వాళ్ళ శరీరాలు. దేన్ని చూసి ఆధారపడి ఉంటాడు? దేన్ని చూసి నిరీక్షణ తెచ్చుకుంటాడు అబ్రహాము? మనల్ని మనం చూసుకుంటే ఎప్పుడు మనం ముందరికి సాగలేము. హల్లెలూయా. మన దేవుడిని చూస్తున్నప్పుడు, యేసుక్రీస్తు వారిని మనం చూస్తున్నప్పుడు మనం ముందరికి సాగలుగుతాం. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి వైపు నేను గురి పెడుతున్నాను, ముందున్న వాటి దగ్గరికి నేను చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దేవుడు ఇచ్చిన గొప్ప పిలుపులోకి నేను వెళ్ళడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ముందున్న వాటిని మనం చూడాలి, భవిష్యత్తును మనం చూడాలి. నిన్న గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ మనము చూడకూడదు. ఎప్పుడైతే ముందున్న వాటిని మనం చూడడం అంటే ఏంటంటే మన ఆలోచన విధానం మారుతుంది, మన మనసు మళ్ళీ నూతన పరచబడుతుంది, రకరకాల పాసిబిలిటీస్ మనం చూస్తున్నాం. అప్పటి వరకు ఫెయిల్ అయిపోయి ఓకే, బట్ సడన్గా దేవుడు గోల్డ్ మెడల్ ఇస్తాడేమో ఎవరు తెలుసు? హలో, పాసిబిలిటీ ఉందా లేదా? చూడాలి నువ్వు. హల్లెలూయా. ఒకవేళ ఫెయిల్ అయిపోయావు, సరే, అనేక మంది ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఇటువంటి పరిస్థితులను తీసుకురావడానికి దేవుడు నేను వాడుకుంటాడేమో, నీ సాక్ష్యాన్ని వాడుకుంటాడేమో. హల్లెలూయా. అర్థమవుతుందండి? నీ ఉన్న పరిస్థితుల నుంచి బహుశా నువ్వు ఓపికని సంపాదించుకుంటే అనేక మందికి సహనంతో ఎలా ఉండాలో ఆ పరిస్థితులను నువ్వు చెప్పగలవేమో. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పాసిబిలిటీస్. ఆలోచిస్తూ ఉంటే కనుక, ముందరకు మనం చూస్తూ ఉంటే కనుక కంటిన్యూస్గా చాలాసార్లు మన దగ్గర ఎటువంటి ఆశీర్వాదం లేదేమో అనుకుంటాం. మన జీవితమే ఒక ఆశీర్వాదం. హల్లెలూయా. మన జర్నీ ఒక ఆశీర్వాదం. మనకి చాలామంది మర్చిపోతూ ఉంటారు. ఇన్ని క్లిష్ట పరిస్థితులు గుండా వెళ్ళిన తర్వాత కూడా నువ్వు ఇంకా సజీవంగా ఉన్నావు అంటే నువ్వు ఆశీర్వదించబడిన వాడవు. హల్లెలూయా. నీ యొక్క సాక్ష్యమే నీకు గొప్ప ఆశీర్వాదము. హల్లెలూయా. ఇంత కష్టమైన పరిస్థితి గుండా ఎందుకు తీసుకెళ్తున్నావు ప్రభువా అని అంటే కనుక దేవుడు నువ్వు చాలా ప్రశస్తమైన వ్యక్తివి. నీ యొక్క సాక్ష్యం దేవుడికి కావాలి. నువ్వు చనిపోవడానికి వీల్లేదు. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా తగ్గడానికి వీల్లేదు. దేవుడు నిన్ను ఒకనొక రోజున ఉన్నతమైన స్థానంలో పెట్టాలనుకుంటున్నాడు గనక వెనుకున్న వాటిని మరిచి నువ్వు ముందరికి చూడాలి ఈ రోజున. హల్లెలూయా. సీ ద బ్లెస్సింగ్ యూ కెన్ బికమ్. ఎంతమందిని ఆశీర్వదించగలవో నువ్వు చూడాలి. చాలాసార్లు ఈ సమస్య వల్ల నీ ఒక్కడి గురించి రావట్లేదు. హలో, ఆ ఉద్యోగం దేవుడు నీ ఒక్కడి గురించి ఇవ్వట్లా. యోసేపు నమ్మేశారు కదా ఐగుప్తు దేశంలోకి, కానీ తర్వాత ఏమైపోయాడు? గవర్నర్ అయిపోయాడు. ఎవరి గురించి అయ్యాడు? యావత్ ఇశ్రాయేలీయులు అందరినీ కాపాడడం గురించి ఒక్క వ్యక్తిని దేవుడు పంపించాడు. హల్లెలూయా. చాలామంది అడుగుతున్నారు, ఎందుకు నన్ను ఇంత ఒంటరిగా ఉంచుతున్నావు, ఎందుకు నన్ను ఈ ప్రదేశాలకు పంపిస్తున్నావు? ఒక్క వ్యక్తిని దేవుడు చాలాసార్లు వాడుకున్నాడు బైబిల్లో. హల్లెలూయా. నువ్వు ఒక్క వ్యక్తిగా ఉండొచ్చు, కానీ నువ్వు ఒంటరివాడవు కాదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఇటువంటి ఆలోచనలు నీకు వస్తున్నాయి, వెంటనే నువ్వేం చేయాలి? నూతన పరచుకోవాలి నీ మనస్సుని. దేవుడిని నీ పరిస్థితుల్లో పెట్టాడంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. హల్లెలూయా. గట్టి చెప్దాం. కొన్నిసార్లు కష్టమైన వివాహ జీవితం కూడా మనం వెళ్తూ ఉంటాం, రైట్? లేకపోతే కొంతమంది రిలేషన్షిప్స్లో కొన్ని బ్రేక్స్ పడుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితులు నువ్వు ఏం చేయాలంటే నిరాశ పడకూడదు, నిస్పృహలోకి నువ్వు వెళ్ళకూడదు. నువ్వేం చేయాలంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఈ రోజున. హల్లెలూయా. దేవుడు నన్ను ఈ పరిస్థితుల నుంచి ఎలా అయితే బయటికి తీసుకొచ్చాడు, నేను అనేక మంది ఇటువంటి పరిస్థితుల నుంచి బయటికి ఈరోజు తీసుకొస్తానని. యూ షుడ్ హ్యావ్ దట్ యాటిట్యూడ్ ఆఫ్ లుకింగ్ ఫార్వర్డ్. ఎదరికి నువ్వు చూడడం మొదలు పెట్టాలి. హల్లెలూయా.
ఓ హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఎప్పుడు ఎదరికి చూసేవాడు, వెనుకున్న వాటిని మర్చిపోయేవాడు. ఒకనొక రోజున ప్రయాణం అయిపోయి వెళ్తున్నాడు అనమాట. అపోస్తలుడైన పౌలు ఒక బందీ అయిపోయాడు. యేసు ప్రభు యొక్క సువార్త నిమిత్తము అతను బంధించి రోమా దేశంలోకి అతను తీసుకెళ్తున్నప్పుడు పడవలో ఉన్నారన్నమాట. యేసు ప్రభు ఏమని చెప్పాడంటే పౌలుతోటి, ఈ పడవను ఎక్కొద్దు, ఈ పడవలో ఎక్కితే గ్యారంటీగా మీరు నాశనం అయిపోతారు. అయినా సరే తప్పలేదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు మాటలు రోమా సైనికులు వినలేదు. ఎలా ఒకలా బోట్లో పడ్డాడు. కొన్ని రోజులకి ఏమవుతుందంటే చీకటి అయిపోయింది, మొత్తం అసలు నేల అనేది కనబట్టలేదు. సముద్రం ఉన్నారు, వారం రోజులు అయిపోతుంది, చీకటిగా ఉంది, ఏమీ కనబట్టలేదు. హల్లెలూయా. గట్టి చెప్దాం. అపోస్తలుడైన పౌలు తప్పుందా? లేదు. అయినా సరే పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు ఒకనొక రోజు దేవుని యొక్క దేవతతో వచ్చి మాట్లాడుతుందంట, ఈ పరిస్థితులకు నువ్వు వచ్చావు కానీ ఇక్కడ నువ్వు ఒంటరిగా లేవు. హల్లెలూయా. నేను మళ్ళీ నిన్ను ఒడ్డుకి చేరుస్తాను. నువ్వు ఈ బోటు మీద ఉన్నావు కాబట్టి ఇక్కడున్న 270 మంది ఎంతమంది ఉంటారు, వాళ్ళందరి ప్రాణాలు కూడా నీ గుప్పిట్లో నేను పెడుతున్నాను. హల్లెలూయా. గట్టి చెప్దాం. ఇన్ఫ్యాక్ట్ అపోస్తలుడైన పౌలు లేకపోతే ఆ పడవ మొత్తం నాశనం అయిపోయేది. అందులో ఉండే ఆ ప్రిజనర్స్ అందరూ కూడా నాశనం అయిపోయారు. బట్ జస్ట్ బికాజ్ అపోస్తలుడైన పౌలు అక్కడికి వెళ్ళాడు కనుకనే దేవుడు తన ఉద్దేశాలని మార్చుకున్నాడు. హల్లెలూయా. ఈ కుటుంబంలో నన్ను పుట్టించాను అడగద్దు, దేవుడికి ఒక ప్రణాళిక ఉంది దాని పట్ల. హల్లెలూయా. యు విల్ బికమ్ రెసిలియంట్. కొన్నిసార్లు ముందరికి చూడడం బాగా అలవాటు చేసుకుంటే ఎవరెన్ని మాటలన్నా సరే నువ్వు పట్టించుకోవు. యేసుప్రభు వారు అనేకమైన మాటలు అన్నారు, గెడ్డం పెరిగి వేశారు, మొహం మీద వేశారు, తిట్టారు, కొట్టారు, అయినా సరే ఆయన నోరు విప్పి పల్లెత్తి మాట అనలేదు. ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్. హల్లెలూయా. ముందర ఆయన రాకపోయే ఆ యొక్క మహిమ గురించి, ఆ యొక్క కిరీటం గురించి అతను చూడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. గట్టి చెప్దాం. సో 3 విషయాలు చెప్పండి. మొట్టమొదటి ఏంటి? మన మనస్సు నూతన పరచబడడంలో వెనక్కి తిరిగి చూడకూడదు. రెండోది ఏం చేయాలి? మన యొక్క దిశని, మన యొక్క గమ్యాన్ని, మన యొక్క డైరెక్షన్ని మనము మార్చుకోవాలి. హల్లెలూయా. మూడో విషయం ఏంటి? ఏం చేయాలి? ముందుకే మనము చూడాలి. ఇది కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. ప్రతిసారి కూడా ముందరకే చూడడం చాలా కష్టమైన పని, అవునా కదా? ఎందుకంటే గతం లాగేస్తూ ఉంటుంది మనల్ని పట్టి. అందుకని చెప్పాను, ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఇది ఒక్క రోజులో జరిగిపోయేది వాడు. కొన్నిసార్లు ఈ 3 విషయాలు పాటించిన తర్వాత కూడా మళ్ళీ మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అయినా సరే ఏం చేయాలి? నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా మళ్ళీ అతను తిరిగి లేస్తాడు. తిరిగి లేచేవాడు నీతిమంతుడు అండి. హల్లెలూయా. అదైతే ఈ రోజున సో మన మనస్సు నూతన పరచబడాల్సిన విషయాలు కొన్ని మనం రాస్తున్నాం ఈ రోజున. ఏ విషయాలను మనం నూతన పరచబడాలి అనేవి మనం రాసుకున్న తర్వాత దేవుడి దగ్గర వాటిని పట్టుకెళ్ళాలి. ఎందుకంటే మనం వాటిని మార్చే వాళ్ళం అయితే ఇప్పటికి ఎప్పుడో మార్చేవాళ్ళం, మన వల్ల అవ్వట్లా. అందుకనే మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. హల్లెలూయా. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. He can bring a message out of a mess. హల్లెలూయా. ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో నుంచి అన్నా సరే ఆయనకి మహిమ తెచ్చుకోగలిగిన దేవుడు. ఒకవేళ అలా నువ్వు ఆశపడితే ఈ రోజున పైకి లేచి నిలబడి ప్రార్థన చేద్దాం దేవుని యొక్క సన్నిధిలో. అయ్యా, నా మనస్సు నూతన పరిచి ఈ రోజున నా యొక్క మనస్సును నూతన పరిచి ఈ రోజున ఇది నా వల్ల కావట్లేదు తండ్రి.